సౌత్‌లో స్టార్ ఇమేజ్‌తో దూసుకెళ్తోంది 'హనీ రోజ్'. తెలుగులో ఒక్క సినిమాతో అందరికీ అలా గుర్తుండిపోయింది. తాజాగా ఆమె పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇంతకీ 'హనీ రోజ్' ఏమందంటే, చిన్న చిన్న పాత్రలతో కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్‌గా స్టార్డమ్ సాధించింది 'హనీ రోజ్'. మలయాళ పరిశ్రమలో కెరియర్ మొదలుపెట్టి సౌత్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు రేచల్ అనే పవర్ఫుల్ ఉమెన్ పాత్రతో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. టాలీవుడ్లో 'హనీ రోజ్' 2 సినిమాలు చేసింది. గతంలో శివాజీ హీరోగా తెరకెక్కిన ఒక సినిమాలో నటించింది. కానీ పెద్దగా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని బాలయ్య హీరోగా మలినేని గోపీచంద్ డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది. సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హనీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆడియన్స్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు హనీ. మలయాళంలో బిజీ ఆర్టిస్ట్గా ఉన్న హనీ రోజ్ తాజాగా ప్రేమ, పెళ్లి గురించి అభిప్రాయాలను షేర్ చేసుకుంది. ఈ కాలంలో ఆదర్శవంతుడు అంటూ ఎవడూ దొరకరని, ఎవరిని చేసుకున్నా సర్దుకుపోవటం ముఖ్యమని అన్నారు. హనీ రోజ్ ప్రేమ పెళ్లికే ఊటేసింది. దీంతో హనీ పెళ్లి ఎప్పుడా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. హనీ రోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం రేచల్ డిసెంబర్ 12 థియేటర్లోకి రాబోతోంది. ఆనందిని బాల దర్శకత్వం వహిస్తున్న ఈ బహుభాషా చిత్రంలో హనీ తన కెరియర్లోనే చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్లో నటించింది. ప్రేమ, పగ, సంఘర్షణల కలబోతగా ఉన్న ఈ బహుభాష చిత్రానికి సంబంధించి ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకి పరిచయం కాబోతోంది హనీ రోజ్. హనీ రోజ్తో పాటు పలువురు మలయాళ నటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.